రైతాంగానికి నమస్సులతో ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. చీడపీడలను తట్టుకుంటున్న నూతన పసుపు రంగు మిరప, దిగుబడితో పాటు ధర కూడా ఎక్కువే అంటున్న రైతు. అధిక దిగుబడినిస్తున్న గుజరాత్ కంది రకం S9, బత్తాయిలో అంతర పంటగా సాగు చేస్తూ అధిక లాభాలు పొందుతున్న రైతు. 20 ఏళ్లుగా పొగాకు పండిస్తున్న ఏలూరు జిల్లా రైతు, మార్కెట్లో ధరలు బాగుండడంతో మంచి లాభాలు వస్తాయంటున్న రైతు. పచ్చిమిర్చి ఆకుపచ్చ రంగులో, ఎండుమిర్చి ఎరుపు రంగులో ఉండడం చూశాం. కానీ పసుపు రంగులో ఎండుమిరపను చూసారా? ఏలూరు జిల్లా మరేడుబాక గ్రామానికి చెందిన రైతు కృష్ణ పసుపు రంగు మిర్చిని సాగు చేస్తున్నాడు. ప్రయోగాత్మకంగా ఎకరంలో సాగు చేయగా 20 నుండి 25 క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉందంటున్నాడు. ఔషధ గుణాలు ఉన్న ఈ మిర్చి కొనుగోలుకు వ్యాపారులు పోటీ పడుతుండటంతో అధిక ధర పలుకుతోంది. పసుపు రంగు మిర్చి, దీన్ని మన దేశంలో పంజాబ్, దక్షిణ కాశ్మీర్లో ఈ రకాన్ని రైతులు ఎక్కువగా సాగు చేస్తారు. పసుపు రంగు మిరపను మెడిసిన్, కాస్మెటిక్స్ లో అధికంగా వాడుతుంటారు. అలాగే పచ్చళ్ల తయారీ, సాస్, సూప్, వంట రంగుల్లో కూడా వాడుతున్నారు. అందుకే మార్కెట్లో దీనికి డిమాండ్ ఎక్కువ. సాధారణంగా మిరపకాయలు ఆకుపచ్చ రంగులో ఉండి పండిన తరువాత ఎరుపు రంగుకు మారతాయి. ప్రస్తుతం పసుపు రంగులో ఉండే కొత్త రకం మిరప పిందెగా ఉన్నప్పుడు తెల్లగాను, పెరిగే దశలో నల్లగాను, పంట చేతికి వచ్చాక పచ్చగా రంగు మారుతుంది. ఈ రకాన్ని తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా పండిస్తున్నారు. సాధారణ మిర్చితో పోల్చితే అధిక ధరలు దక్కుతుండటంతో దీనిపై ఆసక్తి చూపుతున్నారు. ఈ కోవలోనే ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం మరేడుబాక గ్రామానికి చెందిన రైతు రింగారెడ్డి కృష్ణ ఎకరంలో ప్రయోగాత్మకంగా ఎల్లో గోల్డ్ రకం మిరపను సాగు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో పండించే వాణిజ్య పంటల్లో మిరపకు మంచి డిమాండ్ ఉంది. ప్రపంచం మొత్తం మీద మిరపలో 400 రకాలు ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా తేజ, లావు, చపాటాలు, బాడిగా, కడ్డీ వంటి మిరప రకాలకు మంచి డిమాండ్ ఉంటుంది. అయితే 2 ఏళ్లుగా మిరపకు నల్లతామర పురుగు ఆశించి తీవ్ర నష్టం కలగజేస్తోంది. దిగుబడులు గణనీయంగా తగ్గి రైతులకు నష్టాలు మిగులుతున్నాయి. ఈ నేపథ్యంలో వారికి పసుపు రంగు మిర్చి ఒక వరంలా దొరికింది. ఈ రకం మిరపకు నల్ల తామర పురుగు ఉధృతి పెద్దగా లేకపోవడం, దిగుబడి కూడా అధికంగా వస్తుండటం, అలాగే మార్కెట్లో కూడా అధిక ధర పలుకుతుండటంతో రైతు కృష్ణ ప్రయోగాత్మకంగా సాగు చేపట్టారు. ప్రస్తుతం దిగుబడులు వస్తున్నాయి. పాత రకాలతో పోల్చితే అధిక లాభాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నేను గత 10 సంవత్సరాల నుంచి మిర్చి సాగు చేస్తున్నా. సన్నాలు వేయటం మేము అవి రేటు అంతగా లేకపోవడం చూసి ఈ యూట్యూబ్లో ఈ పసుపు విత్తనాల గురించి చూశాను 2-3 సార్లు. ఆ కంపెనీ వారికి ఫోన్ చేసి, కంపెనీ వారు యూనివెజ్ కంపెనీ, అది నారింగా ఎల్లో గోల్డ్ మిర్చిని కొనుగోలు చేశాం. అక్కడ గింజలు వచ్చేసరికి 10 ప్యాకెట్లు 10,000. ఆ గింజలు తెచ్చి నారుమడి మీద పెట్టి 40 రోజుల తర్వాత ప్రధాన పొలంలో నాటడం జరిగింది. ఈ ప్రధాన పొలం నాటేటప్పుడు ముందుగా ఈ నారుకుళ్ళు ఇట్లా వస్తుందని చెప్పేసి కింద భూమిలో గులకలేయటం, తర్వాత ఈ రెడామిల్ గోల్డ్ పట్టేసి ప్రధాన పొలంలో నాటాం. నాటిన 90 రోజులు నుంచి కాపు రావడం జరిగింది. ముందుగా కాపుకు వచ్చినప్పుడు కాన్ఫిడార్ కానీ, సూపర్ కాన్ఫిడార్ కానీ, దీనికి ఎక్కువ తెగుళ్ళు వస్తాయి. అగ్రోమిన్ మ్యాక్స్ కానీ, తర్వాత కస్టోడియా, నాటివ్, అమిస్టర్ అలాంటి మందులు స్ప్రే చేసి ప్రధాన పొలంలో పూతకొచ్చేసరికి ఈ ముందు ఈ కాయ వైట్గా వస్తుంది, తెల్లమిర్చిలాగా వస్తుంది. తర్వాత తెల్లమిర్చి వచ్చిన 15-20 రోజుల తర్వాత బ్లాక్గా మారి, బ్లాక్గా వచ్చిన 5 రోజుల తర్వాత 10 రోజుల తర్వాత ఎల్లోగా రావడం జరిగింది. ఇప్పుడు ప్రధాన పొలంలో మేము 4-5 క్వింటాల మిరపకాయలు కోయడం జరిగింది. అంతకుముందు సంవత్సరం ఒక 2020లో చూసాను. దీన్ని చూసినప్పుడు మార్కెట్ గుంటూరులో కానీ, ఆ పైన మార్కెట్ హుబ్లీ మార్కెట్లో కానీ ₹1,00,000 పలికింది. 2021లో 64,000 అమ్మింది. 2022లో 40,000 అమ్మింది. ప్రస్తుతం ఇప్పుడు 25,000గా కొనసాగుతుంది. కానీ వాళ్ళు చెప్పిన ప్రకారం 20 క్వింటాలు అన్నారు, కానీ 25 క్వింటాలు 30 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. ఇది కొంచెం బెట్ట పరిస్థితుల వల్ల కొంచెం ఒక 2-3 క్వింటాలు దిగుబడి తగ్గే అవకాశం ఉంది. ఇది ఎకరానికి 8,000 మొక్క నాటడం జరిగింది. ఈ 8,000 మొక్కలు నాటే ముందు మనం దుక్కిలో డిఏపి కానీ, పొటాష్ కానీ, యూరియా కలిపి 3 కట్టలు వేయడం జరిగింది. ఇప్పుడు ప్రధాన పొలంలో 8,000 మొక్కలు వేసేటప్పుడు ఒక 5,000 వేయడానికి ఖర్చు వస్తుంది. తర్వాత పెద్దయ్యి పెరిగి కాయలు పండాక
ఒక క్వింటాకు వచ్చేసి 3,000 కొయ్యడం జరిగింది. అదే మన ఇంతకుముందు వేసే సన్నాలు అయితే ఒక 5,000 6,000 అవుతుంది. కానీ ఇప్పుడు ఈ ఎల్లో మిర్చి కొయ్యడానికి కూడా సులువుగా ఉంది. ఇంతకుముందు మార్కెట్లలో ఇది అధిక ధరకు పలకటం వల్ల చూసి నేను సాగు చేయడం జరిగింది. ఈ సంవత్సరం కొంచెం వర్షం వల్ల ఇబ్బంది అయ్యి ఒక 2-3 క్వింటాలు దిగుబడి తగ్గే అవకాశం ఉంది. లేకపోతే 25 క్వింటాల దాకా వస్తుంది అనుకుంటున్నా. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మార్కెట్లో అయితే 25,000. ఇంతకుముందు అన్నీ కలిపి పెట్టుబడి చూసుకుంటే 1,50,000 దాకా పెట్టుబడి అవుతుంది. ఒక 50,000 కోత కూలి అవుతుంది. మొత్తం ఒక 2 లక్షలు. ఇప్పుడు 20 క్వింటాలు పడినా సరే ఒక 25,000 లెక్క చూసుకున్నా 5 లక్షలు వస్తుంది. ఈ 2 లక్షలు పోయినా 3 లక్షలు మిగిలే అవకాశం ఉంది ఎల్లో మిర్చి చేయడం ద్వారా. ఈ సన్న మిరపకాయ అందరూ పండించడం వల్ల కొంచెం రేట్ తక్కువ ఉండటం వల్ల ఈ పసుపు మిరపకాయలు అనుకో అక్కడక్కడ ఎవరు దూరంగా పండిస్తారు కాబట్టి దీనికి అధిక డిమాండ్ ఉందని చెప్పేసి మేము వేయటం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ సన్న మిరపకాయలతో పోలిస్తే ఈ పంట ఇప్పుడు 20 క్వింటాలు 25 క్వింటాల దాకా వచ్చే అవకాశం ఉంది దిగుబడి. ఇప్పుడు మనకి పండే తేజ మిరపకాయలు కానీ నెంబర్ 5 మిరపకాయలు కానీ తర్వాత ఈ బాడికలు కానీ మన దేశీయ అవసరాల కోసం, తర్వాత ఈ పెయింట్ కోసం, తర్వాత ఈ ఆయిల్ తీయటం కోసం ఉపయోగిస్తారు. అదే ఈ ఎల్లో మిరపకాయలు అయితే మెడిసిన్స్ కానీ కాస్మెటిక్స్ కానీ ఉపయోగిస్తారని యూనివెజ్ కంపెనీ వారు మాకు చెప్పడం జరిగింది. ఈ మెడిసిన్స్కి తర్వాత ఈ కాస్మెటిక్స్ రేరుగా ఉపయోగించడం వల్ల ఈ మిర్చికి అధిక డిమాండ్ ఉంటుందని చెప్పేసి మేము వేయడం జరిగింది. ఇప్పుడు ఈ నారింగ ఎల్లో గోల్డ్ మిర్చిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇంతకుముందు మనం వేసే ఇప్పుడు ఈ తేజ రకాలు కానీ ఈ నెంబర్ 5 రకాలు కానీ ఈ కడ్డీ బాడిగా తర్వాత ఈ 6-3 రకాలు కానీ తర్వాత 444 రకాలు కానీ ఈ 3-4 సంవత్సరాలు బట్టి విపరీతమైన ఎర్రనల్లి తామర పురుగుల వల్ల డ్యామేజ్ అయిపోయే తోటలన్నీ అసలు కాయట్ల. అదే ఇప్పుడు ఈ నారింగ ఎల్లో గోల్డ్ పసుపు మిరపకాయల్లో నల్లి ప్రభావం కానీ తామర పురుగు ప్రభావం కానీ అసలు ఎలాంటిది లేదు. అందుకని ఇది అందరూ ఎవరైనా వేసుకోవచ్చు. ప్రతికూల పరిస్థితుల్లో కొంత దిగుబడులు తగ్గినా ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్ల వరకు రావచ్చని రైతులు ఆశిస్తున్నారు. ఎర్రమిర్చితో పోల్చుకుంటే పురుగు మందుల రూపంలో ఎకరాకు 30,000కు పైగా ఖర్చు తగ్గుతుంది. ప్రస్తుతం మిర్చి యార్డులో క్వింటా 30,000 పైనే ధర పలుకుతోంది. అంటే ఎకరాకు సరాసరి 20 క్వింటాళ్ల దిగుబడి వచ్చినా 5 లక్షల ఆదాయం పొందే అవకాశముంటుంది. అందుకే వచ్చే ఏడాది ఈ రకం సాగు విస్తరించే అవకాశముందని రైతు కృష్ణ చెబుతున్నారు. భూమిని నమ్ముకున్న అన్నదాతలకు అతివృష్టి అనావృష్టి వల్ల నష్టాలు తప్పడం లేదు. ఏళ్ల తరబడి ప్రకృతి ప్రకోపానికి బలైన రైతులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెడుతున్నారు. కొత్త ఆలోచనలకు పదును పెడుతూ ముందుకు సాగుతున్నారు. ఈ కోవలోనే నంద్యాల జిల్లాకు చెందిన ఓ రైతు ప్రతి ఏటా నూతన కంది రకాలను సాగు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది బత్తాయిలో అంతర పంటగా కందిని సాగు చేశారు. తక్కువ పెట్టుబడితోనే 2 పంటల్లో మంచి దిగుబడి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ పరిస్థితుల్లో నెలకొంటున్న మార్పుల వల్ల అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన పెట్టుబడులు, కూలీల కొరత కారణాల వల్ల దీర్ఘకాలిక ఆదాయాన్నిచ్చే పండ్ల తోటల పెంపకంపై దృష్టి సారిస్తున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం మిట్టపల్లె గ్రామంలోని రైతు హుసేనయ్య ఈ కోవకు చెందినవారే. తనకున్న 6 ఎకరాల్లో 2.5 ఎకరాల్లో జంబేరీ రకం బత్తాయిని సాగు చేస్తున్నారు. మిగతా భూమిలో వరి పంటను పండిస్తున్నారు. అయితే ఈ రైతు ప్రతి ఏడాది నూతన కంది రకాలను సాగు చేస్తూ వచ్చిన దిగుబడులను విత్తనం అభివృద్ధి చేస్తూ విత్తనంగా అమ్ముతూ అధిక లాభాలను ఆర్జిస్తూ ఉంటారు. ఈ ఏడాది కూడా గుజరాత్ రాష్ట్రం నుంచి N9 రకం కందిని తీసుకొచ్చి బత్తాయి తోటలో అంతర పంటగా నాటారు. ప్రస్తుతం పంట దిగుబడులు చేతికి వచ్చాయి. కోత కోసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ రకం గుణగణాలేంటో రైతు అనుభవం ద్వారా తెలుసుకుందాం. నేను గత 25 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. నాకు సొంత భూమి 6 ఎకరాలు ఉంది. ఈ కంది రకం వచ్చేసి S9. ఇది గుజరాత్ నుంచి ఒక సైంటిస్ట్ ద్వారా ఒక 8 కేజీలు సేకరించాను. ఈ విత్తనము ఆగస్టు 1వ తేదీన విత్తినాను. ఇది విత్తిన తర్వాత 40 రోజులకు ఒక 2020 ఒక DAP వేశాను. 60 రోజులప్పుడు కొనలు తీసినాము. తర్వాత ఇంకా మొగ్గ కల్లి టైంలో స్ప్రేయింగ్ వచ్చేసి క్యూరాక్రాను ప్లస్ ఎస్పేటు ప్లస్ వేప నూనె కలిపి పిచికారి చేసినాం. మళ్ళీ మొగ్గ టైంలో వచ్చేసి టర్మినేటరు ప్లస్ డెసిస్ 100 ప్లస్ పూత మందు ఒక రౌండ్ కొట్టేసాము. మళ్ళీ పూత ఫుల్గా టైంలో టర్మినేటరు ప్లస్ డెసిస్ 100 మళ్ళీ పూత మందే కొట్టేసినాము. పూత బాగా ఉండి సగం తట్ట సగం పూత దశలో డెలిగేటు ప్లస్ డెసిస్ 100 స్ప్రే చేసినాము. కాయ పక్వానికి వచ్చినాక
బాగా కాయ ముదిరినాక కొంచెం నుసి పురుగు పడకుండా యాంప్లిగో స్ప్రే చేసి నీటి తడులు మాత్రం 2 తడులు ఇచ్చేసినాము. ఇది వచ్చేసి డ్యూరేషన్ 170 రోజులుగా కనపడుతుంది. నాకు ఈల్డింగ్ వచ్చేసి 15 క్వింటాలు వస్తుందని ఆశిస్తున్నాను. ఇప్పుడున్న మార్కెట్ ప్రకారము క్వింటా 9,000తో ప్రకారము ఎకరా 15 క్వింటాలు అయితే 1,35,000 వస్తుంది. వస్తే మనకు ఈ కందిగురు విత్తనము, మందులు, నీళ్ళ మందులు, కల్టివేషను అన్ని ఖర్చులు 35,000 ఖర్చు వచ్చింది. ఈ 35,000 ఖర్చులోను 1,00,000 నికరాదాయం కందిలో ఉంటుందని ఆశిస్తున్నాను. బత్తాయి మొక్కల గురించి చెప్పాలంటే నేను ఈ బత్తాయి మొక్కను 2019 ఆగస్టు 1st వీక్లో నాటాను. సుమారు ఇప్పటికి 4.5 సంవత్సరంలో వయసు గల మొక్కలు. ఈ రకం వచ్చేసి జంబేరి రకము. ఈ 2.5 ఎకరా కలిసి 260 మొక్కలు ప్లాంటేషన్ పడింది. పోయిన నెక్స్ట్ ఇయర్ ఆగస్టులో కాపుకు వదలాలని 4 సంవత్సరాలకు బిట్టకు వదిలి 15 రోజులు బిట్టకు వదిలి మామూలుగా మందులు, ఎరువులు అన్నీ సమకూర్చి మళ్ళీ నీళ్ళు వదిలితే కాపుకు లైన్కు వచ్చింది. ఈ సంవత్సరం ఫస్ట్ టైం కాపు కాబట్టి ఈ 260 మొక్కలకు ఒక 5-6 టన్నులు కావచ్చు అనుకుంటున్నాము. ఇది ఇప్పుడున్న కాపు మార్చిలో కటింగ్ అవుతుంది. మార్చిలో యావరేజ్గా మామూలుగా ప్రతి సంవత్సరం 35,000-40,000 జరుగుతుంది. ఆ ప్రకారం అయితే మాకు 5-6 టన్నులకు గాను 1 లక్షలు రావచ్చని అనుకుంటున్నాము. ఈ సంవత్సరమే ఈ చెట్లకు బాగా భారీగా 1 లక్ష దాకా పెట్టుబడి పెట్టుకున్నాను. ఈ 1 లక్ష పోను 1 లక్ష నికరాదాయం ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఈ 2 పంటలు కలిసి సంవత్సరానికి 2 లక్షలు నికరాదాయం ఉంటుంది. ఈ వాతావరణం బాగాలేకుండా తట్టుకొని ఈ స్టేజ్లో ఉందంటే ఈ వెరైటీ మంచి గుణగణాలు కలిగిన వెరైటీ అని నేను అనుకుంటున్నాను. పూత 70-80 రోజులకు వచ్చింది. పిందే 90-95 రోజులకు వచ్చింది. ఈ వాతావరణాన్ని తట్టుకొని కూడా ఈ దశలో ఉందంటే నాకు మెరుగ్గానే ఉంది. ఈ గత రకాలు పొగ మంచుకు తట్టుకోలేవు. దానిని తట్టుకొని కూడా ఆటుపోట్లకు నిలబడుకుని కూడా ఇది ఈల్డింగ్ 15 క్వింటాలు వస్తాయని అనుకుంటున్నాము. గతంలో పంట మామూలుగా కొంచెం పిచ్చికారీలు ఎక్కువ పడుతున్నాయి, స్ప్రేయింగ్లు. దీనికి పిచ్చికారీలు తక్కువ, మందు బస్తాలు కూడా తక్కువ. ఇది బాగా హైట్ పెరుగుతుంది. ఇప్పుడు ఖర్చు పాత రకాల కన్నా దీనికి తక్కువ, పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువ. పండ్ల తోటల్లో అంతర పంటల సాగు చేయడం వల్ల నిత్యం పని ఉండడంతో పాటు ప్రతిరోజు ఆదాయం సమకూరుతుంది. అందుకే సీజన్కు అనుకూలంగా కొంచెం తెలివిగా ఆలోచించి పంటలు సాగు చేస్తే వ్యవసాయం లాభసాటిగా ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు రైతు హుసేనయ్య. పండ్ల తోటలు సాగు చేస్తున్న వారికి ప్రభుత్వం తరపున ప్రత్యేక రుణాలు అందజేసి ప్రోత్సహించాలని కోరుతున్నారు. వ్యవసాయం అంటేనే కష్టాలు, నష్టాలు అనే అపోహ ఉంటుంది. సాగులో పెరిగిన పెట్టుబడులు, కూలీల సమస్య, ఇలా పండిన పంటంతా పెట్టుబడికే పోతుందని రైతులు వాపోతుంటారు. దీనికి తోడు ఇటీవలి కాలంలో ప్రకృతి విపత్తులతో నష్టాలను చవిచూస్తున్నారు. చాలా మంది వ్యవసాయం చేయడానికి ముందుకు రావటం లేదు. అయితే సరైన పద్ధతులతో వ్యవసాయం చేస్తే లాభాలు గడించవచ్చని నిరూపించారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు. 20 ఏళ్లుగా పొగాకు పండిస్తూ మంచి లాభాలు గడిస్తున్నారు. పండించిన పంట రైతులకు లాభాన్ని తెచ్చిపెట్టాలి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అండగా నిలవాలి. అలాంటి మద్దతు పొగాకు పంట సాగుతో దొరుకుతుందని అంటున్నారు ఏలూరు జిల్లా ముస్నూరు మండలం కాట్రేనిపాడు గ్రామానికి చెందిన రైతు మారుముడి మేరీబాబు. 20 ఎకరాల్లో 20 ఏళ్లుగా నాటు పొగాకును సాగు చేస్తున్నారు. పంట సాగు బాగానే ఉన్నా లాభాలు అనేది ప్రకృతిపై ఆధారపడి ఉంటుంది. కోత సమయం, ప్రాసెసింగ్ సమయంలో వర్షాలు లేకపోతే ఆకు నాణ్యత దెబ్బతినకుండా ఉండి మార్కెట్లో మంచి ధర లభిస్తుంది అంటున్నారు రైతు. గతంతో పోల్చితే ఈ ఏడాది ధర కూడా పెరగడంతో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మేము పూతోట వ్యవసాయం 20 సంవత్సరాల మటు సాగు చేస్తున్నామండి. దీంట్లో మెలకువలు ఏంటంటే విత్తనాలు తీసుకుని దాచుకుని మేము ఎరువు కుప్పలు సైతం చేసుకుంటామండి. ఎరువు దొరుకుని గేదెల పెంట ముందు దాన్ని చిన్న చిన్న మల్లి కింద కట్టుకుని అందులో ఇత్తులు జల్లుకుంటాము. ఒక చారడి గింజలు అయితే ఒక 10 ఎకరాలకైతే 1 కేజీ గింజలు సరిపోతాయి. మేము 20 ఎకరాలు చేస్తున్నాను. నేను 1 కేజీ గింజలనే కేజీన్నర గింజలనే 1 సెంటున్నరకి పేడతో ఎరువు తోలి 3-4 ట్రిప్పులు దాని మీద సదనం చేసుకుని ఇత్తులు పోసేస్తాము. ఇత్తులు పోసేసినాక అవి 3-4 రోజులకి మొలకొస్తాయి. దానికి చిన్నగా ఏదన్నా కప్పేసుకుంటాము. కొబ్బరి మట్టలో, పావెల మట్టలో తెచ్చి కర్రల బాతి కప్పేస్తాము. అవి పెరిగినాక నెల రోజులకి మళ్ళీ ఒక
ఒక 20 సెంట్లకి సాధనం చేసుకుని దాంట్లో చిన్న చిన్న మల్లి కింద కట్టుకుని ఒక గజం ఎలాడుపుని పెట్టి ఒక 20 గజాల పొడుగున ఈ నారు తీసుకెళ్ళి అందులో చిన్న చిన్నగా ఎడంగా ఊడుతామండి. ఊడ్చిన తర్వాత మళ్ళీ వాటిని ఒక నెల రోజులు అలా చేసుకున్న తర్వాత ఆ నెల రోజుల తర్వాత తీసుకొచ్చి తోటలోకి ఒక ఎకరానికి వచ్చి 5,000 కానీ 6,000 మొక్కలు నాటుకుంటాము. ఒక నెల రోజులు అయినాక మళ్ళీ దాన్ని పైపాటు చేసి ఎడ్లతో పైపాటు చేసుకుని పైపాటు బోధులా చేసి కూలోళ్ళని తీసుకొచ్చి దొయ్యలు చేపిస్తాము. దొయ్యలు చేసినాక తళ్ళు కట్టుకుంటూ ఉంటాము. మళ్ళీ నెల రోజులకు వస్తుంది. దీనికి ఇలా నీళ్ళు వదిలినప్పుడల్లా యూరియా అమోనియా కంపల్సరీగా ఎన్ని తళ్ళు వేస్తాం అన్ని తళ్ళు ముందు ఎరువు వేస్తామండి. యూరియా అమోనియా తోట దొయ్యలు చేసేటప్పుడు మొక్క మొదలను వేస్తాము, చెంపలు వేసేటప్పుడు మొక్క మొదలను వేస్తాము. 2 ఏకల కింద కూలోళ్ళతో దొయ్యలు చేపిస్తాము. ఇది ఈ పొగాకు తోటకి సాగుకొచ్చి ఎకరానికి వచ్చి మినిమము 70-80 వేలు ఖర్చు అవుతుందండి. రైతుకి గట్టిగా అన్ని సౌకర్యాలు వర్షాలు ఏమీ లేకుండా ఉంటే ఒక 25,000 1,25,000 ఆ యాంగిల్లో వస్తుందండి. ఇప్పుడు అదే కాకుండా కొత్తగా బర్లీ అని ఒక ఇత్తనం కంపెనీ వాళ్ళు ఇస్తున్నారండి. అదైతే ఈ నారు సేమ్ నారు ప్రాసెస్ అదేనండి. అయితే ఇప్పుడు కొత్త కాబట్టి మాకు గుంటూరు ఆ సైడ్ నుంచి నారు వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చారండి. ఆ ఇత్తనం మా ఏరియా లేదు, నిరుడే కొద్ది పలతగా వచ్చింది, 7 వచ్చింది. అది పెట్టాము. దానికి వచ్చి సేమ్ సాగు. అయితే అది కోసే పని లేకుండా ఇరిసి కుట్టేస్తారండి ఆడవాళ్ళు మగవాళ్ళు తీసుకొచ్చి. దీన్ని అయితే నెల రోజులకి గెలగొట్టిన 40 రోజులకి మగవాళ్ళని తీసుకొచ్చి దాన్ని కోపించి కుట్టించి పందిర్లు కట్టి పందిరి కలప తీసుకొచ్చి పందిరేసి దానికి ఎలాడి తీసి కట్టి నెల రోజులు ఎండబెట్టిన కోసి మళ్ళీ అమ్మి కోతే అప్పుడు మండిలో వేసినాక ఎవరన్నా సాగుకారులు వస్తే కనుక్కుని వెళ్ళి దాన్ని విజయవాడ మార్కెట్కి ఇటు ఒట్టు మార్కెట్ అంటారు, దీన్ని నాటు పొగాకు అంటారండి. ఇది ఒట్టు తయారు నుంచి మళ్ళీ తయారు చేసుకుని విజయవాడ మార్కెట్కి తీసుకెళ్ళి పంపిస్తాం, లేదా నెల్లూరు చుట్ల కంపెనీలు పంపిస్తాం చేస్తాము. ముసునూరు మండలంలో ప్రధాన వాణిజ్య పంటగా ఏటా 1000 ఎకరాల్లో నాటు పొగాకు సాగుతుంది. అయితే ఏటికా ఏడు పెట్టుబడులు పెరగడం, కూలీల సమస్య అధికమవడం, శ్రమకు తగ్గ ప్రతిఫలం లేకపోవడంతో రైతులు దీని సాగు పట్ల ఆసక్తి చూపడం లేదు. దీనికి ప్రత్యామ్నాయంగా బర్లీ పొగాకు సాగుకే మొగ్గు చూపుతున్నారు. దీనికి పెట్టుబడులు తక్కువ కావడంతో పాటు సదరు కంపెనీలే ఒప్పందంతో కొనుగోలు చేస్తూ ఉండడంతో రైతు మేరీబాబు ఈ ఏడాది 12 ఎకరాల్లో నాటు పొగాకుతో పాటు 8 ఎకరాల్లో బర్లీ పొగాకు నాటారు. మార్కెట్లో నాటు పొగాకు 100 నుండి 120 రూపాయలు పలుకుతూ ఉంటే బర్లీ పొగాకు కిలో ధర 150 రూపాయలు పలుకుతుంది అంటున్నారు. ఆ బర్లీ పొగాకు అయితే కంపెనీ వాళ్ళు వచ్చి కేజీ ఎంత అని చెప్పి వాళ్ళు ముందే మాన్యువల్ ఇస్తారండి. కేజీ ఎంత అని ఆ రేటుకి వాళ్ళు కొనుక్కెళ్ళిపోతారండి దాన్ని. ఇదైతే మేము సొంతంగా అమ్ముకోవాలండి. ఇది ఎంత రేట్ అన్నది వచ్చి ఆ పొగాకు నాణ్యతను బట్టి ఆ వచ్చిన మనిషికి నచ్చిన దాన్ని బట్టి తీసుకుంటాడండి దీన్ని. ఈ మామూలు నాటు పొగాకుని కేజీ వచ్చి మినిమం ఇది వచ్చి 100 నుంచి 120 రూపాయలకు సీజన్ పడుతుందండి. అది 150 రూపాయలకి ఇచ్చేసారండి ఈ సంవత్సరం. నిరుడైతే 110 రూపాయలండి, ఈ 150 ఇచ్చారండి బర్లీ. ఈ నాటు పొగాకు వచ్చి ఈ సంవత్సరం కేజీ వచ్చి 100 నుంచి 120. దీనికి ఒక రేట్ అని ఫిక్స్ లేదండి, అదును బట్టి కొనే వాళ్ళని బట్టి అదిని బట్టి సంవత్సరం వరకు మేము మండలేసి ఉంస్తామండి. అప్పుడు రైతులు వచ్చి కొనుక్కునే వాళ్ళని బట్టి ఒక టైంలో అదే కేజీ 80 రూపాయలకి ఇచ్చేయచ్చు, అదే కేజీ 150 ఇవ్వచ్చు, 200 అవ్వచ్చు అండి. దీనికంటూ ఒక రేటు ఫిక్స్డ్ ఏం లేదు. ఇదే ఎకరానికి వచ్చి 1,50,000 పెట్టుబడి పెట్టి పండించోళ్ళు ఉంటారండి. ఇదే ఎకరానికి వచ్చి 1,00,000 రూపాయలు పెట్టి పండించోళ్ళు పండించే దాన్ని బట్టి పొగాకు నాణ్యత బట్టి కొనుక్కెళ్తారు ఎవరైనా సరే. దీన్ని ఎకరానికి వచ్చి ఈ కిలోలు 1,200 కిలోలు అవుతుందండి. ఇది అదేనంతేనా 1,200 కిలోలు అవుతుంది. ఇది బర్లీ అయినా కానీ 1,200 కిలోలు అవుద్ది. ఈ నాటు పొగాకు అయినా కానీ 1,200 గట్టిగా పండిస్తే 1,200 1,250 అంతకు మించి అవదండి. అది పండించుకుంటూ ఇంకొక 200 బర్లీ ఇంకొక 200 అవుతుంది. అది దానికైతే కొంచెం ఎమ్మటిని కోసి పట్టాలేసి పట్టాలేసి దాంట్లో పందిరేసి ఏలాడదీసి ఎప్పుడప్పుడు పండుంది ఎర్రగా పండుతుంది. అది పండిందని కొయ్యాలి. దీన్నేమో టైం ఖచ్చితంగా 20 గెలగొట్టిన 40 రోజులకి మొత్తం ఒకేసారి కోపించేసి నెల రోజులు ఎండగడతాం. వర్షము ఏది రాకుండా ఉంటే దేవుడి మేలు చేసి ఏ వర్షము ఏది రాకుండా ఉంటే అప్పుడు కోసి దాన్ని ఒక మండిలాగా వేసి తాటేలు కింద లేకపోతే పట్టాల కింద కప్పుకుంటాము. 4 రోజులు అట్టు ఉంచిన తర్వాత అప్పుడు నుంచి వస్తారు బేరగాళ్ళు. ఇప్పుడు ఈ సంవత్సరం బాగుందండి ధర.
నిరుడు ఫస్ట్లో స్టార్టింగ్లో లేదు. స్టార్టింగ్లో ఈ సంవత్సరం వర్షాలు వచ్చి పొగాకు మొత్తం తడిసిపోయింది. కంపెనీ వాళ్ళు వచ్చి కొనుక్కెళ్ళిపోయారు తడిసిన పొగాకు. ఉండా పొగాకు కొంచెం ఈ సంవత్సరం బాగానే ఉంది. ఇప్పుడు ఉంటుందని అంటున్నారు, రాబోయే పంటకి రేటు బాగానే ఉంటుంది అంటున్నారు. అయినా ఖర్చులు లేబర్ ఎక్కువ, ఈ పొగ తోట అంటే ఎక్కువ లేబర్ ఛార్జ్ ఉంటుందండి, ఎక్కువ మనుషులు వర్క్ ఉంటుంది. అంత డిప్పు అలాంటివి ఎక్కువ పనిచేయవు. తక్కువ డిప్పులు వేసుకున్నా దీనికి ఎక్కువ నీళ్ళ కట్టులు అని, పత్తి తడికి ముందని, పెట్టుబడులు అని ఎన్ని ఎక్కువ ఉంటాయి. లేబర్ ఛార్జ్ దీన్ని కొయ్యటానికి వచ్చి ఒక ఎకరానికి వచ్చి దీన్ని కొయ్యటానికి వచ్చి 30,000 ఖర్చు అవుతుందండి. ఎకరం అంటే 1250 కేజీలు గట్టిగా పండించిన వాళ్ళకి 1300 కేజీలు అవుద్ది. ఒక 1300 కేజీలు పొగాకును కోపిస్తాకి 30,000 రూపాయలు ఖర్చు అవుతుందండి, ఓన్లీ లేబర్ ఛార్జీ మాత్రం. అనుకోని పంట ఈ సంవత్సరానికి మట్టుకు అందరికీ పర్లేదు. కొంచెం ఫస్ట్లో వానలు వచ్చి తేడాలు వచ్చిన తోటలు బాగున్నాయి, అందరూ బాగానే ఉన్నాయి. మార్కెట్ మార్కెట్ అంటే దీనికి మార్కెటింగ్ అనేది గవర్నమెంట్ చేతిలో లేదండి. ఇదంతా మామూలుగా విజయవాడ మార్కెట్. దీనికి అంటూ ఒక రేటు ఫిక్స్డ్ లేదండి. ఈ చుట్టుపక్కల బర్లీ కానీ ఇది కానీ 1000 ఎకరాలు అంతా ఏమి ఉండదండి. ఒక గట్టిగా చుట్టుపక్కల అయితే ఉంటుందండి, గట్టిగా బర్లీ తక్కువే ఉంటుందండి. బర్లీ వచ్చి అంతా వచ్చి ఒక 500-600 ఎకరమే ఉంటుంది. ఈ పొగాకు అయితే, నాటు పొగాకు అయితే మినిమము ఒక 2000 ఎకరమైనా ఉంటుందండి మినిమం వచ్చి. ఈ సంవత్సరం కొంచెం రేట్లు ఉండే పొగాకు తోటలకి, ప్రతి పొగాకు రేట్లు ఉండే. కంపెనీ బర్లీ పొగాకు నీరు 110 రూపాయలు అన్నది ఇప్పుడు స్టార్టింగ్లోనే 150 రూపాయలు చేసింది. దీనికి కూడా ఇప్పుడు పాత పొగాకులు ఉండే వాళ్ళకి తాళ్ళు లెక్క అంటారు ఇక్కడ, మామూలుగా పుట్టు లెక్క. పుట్టు వచ్చి 30 నుంచి 35,000 వరకు అంటున్నారు ఇప్పుడు వరకు. పుట్టు అంటే 250 కేజీలు ఇక్కడ పుట్లు లెక్క వేస్తారు. దానికి వచ్చి ఒక ఎకరానికి వచ్చి గట్టిగా అయిన వాళ్ళకి 5 పుట్లు అవుద్ది. 5 పుట్లు అంటే 1250 కేజీలు అవుద్ది. ఒక 250 కేజీలు వచ్చి 35,000 కాడ నుంచి 30,000 అట్టుకున్నారు. మొన్నటి దాకా కంపెనీలు వచ్చి 14,000 కానీ 12,000 ఫస్ట్లో అమ్మేసేసుకున్నారు. ఉన్న వాళ్ళ మటుకు లాభసాటిగా ఉన్నాయండి. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.